పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రావణ శనివారాలని కూడా హ్మ్. చాలా మహాద్భుతంగా పూజలు చేస్తూ ఉంటారు. అవునమ్మా. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి, విష్ణు ఆలయాలైతే కిక్కిరిసిపోతూ ఉంటాయి. అవును. మరి మనం ఏం చేయాలి ఇంట్లో? మనం కూడా వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి. హ్మ్. ఎలాగూ శనివారం అనంగానే వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు చాలామంది. హ్మ్. ఇక్కడ చాలా సందేహం వస్తుంది చాలామందికి. అమ్మ. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించటం ఏమిటి? అది ఆయన పుట్టినరోజా? ఆ! కాదు కదా! కాదు. మరెందుకు పూజిస్తాం? శనివారం అంటే శని అయినా శివుడినే పూజించాలి కదా! అవును. నాకు కూడా ఎప్పుడు రాలేదు ఈ కాదే. డౌట్. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి యొక్క జన్మతిథి. హ్మ్. శ్రవణ నక్షత్రానికి ప్రాధాన్యం ఉన్నటువంటి రోజు గనక శ్రావణ మాసంలో పూజిస్తాం. హ్మ్. మరి శనివారం నాడు ఎందుకు పూజిస్తాం? ఎందుకు పూజిస్తాం? ఎందుకు అంటే హ్మ్. శ్రవణ నక్షత్రానికి అధిపతి శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంటుంది. హ్మ్. ఆ తర్వాత శనివారం అనేటటువంటి దానికి ఆధిపత్యం వహించేవాడు శని. హ్మ్. ఎందుకంటే శని హోరతో మొదలయ్యేది శనివారం కదా! హ్మ్. అటువంటి శని యొక్క ప్రభావం మన మీద ఉండకూడదు అంటే హ్మ్. శని మీద ఆధిపత్యం కలిగినటువంటి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శని మీద ఆధిపత్యం శివయ్యకి కదా ఉంది. ఆయన మహాభక్తుడు కదా శివయ్యకి. శివయ్యకి భక్తుడే. హ్మ్. భక్తుడవటంతో పాటుగా ఆయన ఒకసారి శివయ్యను కూడా పట్టుకున్నాడుగా. పట్టుకున్నాడు. పట్టుకున్నాడు, కథ ఉంది ఆయన కదా. కూడా దాక్కోవాల్సొచ్చింది. వెళ్ళొచ్చి కదా మర్రి చెట్టు త్వరలో దాక్కుంటే ఏమంటాడు? నేను చూసావా నువ్వు నీకు దొరకకుండా పట్టుకున్నానంటే కైలాసంలో ఉండాల్సిన వాడివి మర్రి చెట్టు త్వరలో ఉన్నావంటే నేను పట్టుకుంటడం వల్లలే కదా హ్మ్. అని చెప్తాడు. శనికి ఎందుకంటే శని చెప్పాను కదా మకర రాశి హ్మ్. ఇవన్నీ కూడా శనికి సంబంధించినవి. హ్మ్. దాని మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు వెంకటేశ్వర స్వామి గనక వెంకన్నని పూజించుకుంటే శని దగ్గరికి రాడు అని ఒక నమ్మకం. అమ్మ. అది సో, ఎలా చేయాలంటారు? శ్రావణ శనివారాల్లో ఇది కూడా శ్రావణ మాసం అంటే మొత్తం శ్రవణ నక్షత్రం ఆధిపత్యం ఉన్నటువంటి ఆ, హ్మ్. చంద్రుడికి సంబంధించిన నెల హ్మ్. కనుక ఈ నెలంతా అందులోనూ శనివారం ఆయన్ని పూజిస్తే మనకి ఫలితం ఎక్కువ. ఆయనకి ఇష్టం ఉంటుందని కాదు అక్కడ అర్థం, మనకి ఫలితం ఉంటుందని. మరి. చూసారా ఎంత ఇదో. శ్రవణమేమో నక్షత్రానికి సంబంధించి ఆయనకి ఇష్టం అవుతుందని, హ్మ్. శనివారం అనేది మనకి ఫలితం ఉంటుందని చేసేటటువంటిది. కనుక ఆయన్ని మనం మామూలుగా పూజించుకునేటట్టే చక్కగా మిగిలిన శనివారాల కన్నా ఎక్కువ భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. శ్రావణ మాసం అనగానే మనకి మంచి పువ్వులు అవి అధికంగా లభించే రోజులు. హ్మ్. మిగిలిన రోజుల కన్నా ఎక్కువ చామంతి పూలు ఎక్కడ పడితే అక్కడ ఎలా ఉంటాయి మా పచ్చగా కన్నుల విందు చేస్తూ కనపడేటటువంటి మాసం శ్రావణ మాసమే. అవునమ్మా. ఆ తర్వాత కూడా ఉంటాయి కానీ ఇంత ఉండవు, హ్మ్. చాలా అధికంగా చాలా ఉంటాయి, రకాల పువ్వులు కూడా కొత్తవి వస్తూ ఉంటాయి. వస్తూ ఎలాగో ఉంటాయి. వర్షాకాలం కాబట్టి. ఇంకా ఎక్కడక్కడ మిగిలిపోయి మల్లెపూలు కూడా లభ్యమవుతూ ఉంటాయి. ఈ మందారాలు అవి చెప్పాలంటే శంకు పూలు మొదలైనవి చెప్పాలంటే అసలు చెప్పలేనన్ని ఉంటాయి. ప్రత్యేకంగా విష్ణుక్రాంత పూలు కూడా లభించేది ఈ రోజుల్లోనే హుహు. అత్యధికంగా లభిస్తాయి. ఇంతంత పూలు ఉంటాయమ్మా విష్ణుక్రాంత చిన్నవి హుహు. బుజ్జి బుజ్జి పూలు ఉంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అని చెప్తారు. ఓహ్! అదే మనం ఆ శ్లోకంలో కూడా చెప్పుకుంటాం కదా, వినాయక చవితికి రథక్రాంత విష్ణుక్రాంత అని చెప్పి చెప్తాం. అటువంటివన్నీ కూడా ఇవి కూడా నీలం రంగులో ఉంటాయి. హుహు. శంకు పుష్పాలు నీలం రంగులో ఉంటాయి. హ్మ్. స్వామివారికి నీలం రంగు చాలా ఇష్టం. హ్మ్. అందుకని ఆ పూలు బాగా లభ్యమయ్యేటటువంటి రోజులు. వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడు. హ్మ్. ఆయనకి చక్కగా పూలు గంధము ఇత్యాదులన్నీ చాలా ఇష్టం గనక ఈ కాలంలో ఆయన్ని అన్ని రకాల పూలతోనూ చక్కగా పూజించుకుంటారు. తద్వారా హ్మ్. ఎటువంటి శని ప్రభావం తమ మీద లేకుండా చూసుకుంటారు. హ్మ్. శని యొక్క ప్రభావం లేకుండా, ఇది శ్రవణ నక్షత్రం ఒకటి శనివారం ఒకటి రెండింటి యొక్క కలయిక వల్ల శని ప్రభావం తమ మీద లేకుండా చేసుకోవడానికి వెంకటేశ్వర స్వామిని పూజించేటటువంటి పద్ధతి ఉంది. ఇది కూడా ఎలా చేస్తారంటే కొన్ని ప్రాంతాల వాళ్ళు హ్మ్. ఇది ఒక వ్రతంలాగా చేస్తారు. హ్మ్. మామూలుగా 7 శనివారాలు పూజ శనివారాల చేసుకోవడం. వ్రతం ఆ? అట్లా. 7 శనివారాల వ్రతం 7 అట్లాగా శనివారాల వ్రతం ఏదో వాడపల్లిలోనే ఎక్కడో మొదలుపెట్టా చాలా ప్రాచుర్యాన్ని పొందింది. పొందింది. అవును. అలా ఈ 7 శనివారాల వ్రతం ఎవరు మొదలుపెట్టారో తెలియదు కానీ హ్మ్. అది మొదలుపెట్టిన తర్వాత వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి చాలా ప్రాచుర్యం కలిగింది. హ్మ్. హ్మ్. గమ్మత్తుగా ఉంటాయి దేనికి ఎటు ప్రాచుర్యం వస్తుందో, ఆ! ఎవరు దేనికి మరి బ్రాండ్ అంబాసిడర్లుగా అవుతారో, అవుతామని వాళ్ళు ఊహించను కూడా ఊహించకపోవచ్చు మరే. కదా. ఆ! అలా అవుతారో మనకి తెలీదు. ఆ తర్వాత అయితే అసలు ఆలయంలో శనివారం నాడు
ఇసుక వేస్తే రాలనంత మంది జనాలు ఉంటారు అక్కడ. అవును. ఆలయం బాగుంటుంది, చాలా బాగుంటుంది. వాడపల్లిలో ఉండేటటువంటి ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఈ ప్రశస్తి మాత్రం ఆలయం వాళ్ళని అడిగితే చెప్పిన మాట ఈ మధ్య కాలంలోనేనండి. ఉంది కానీ పూర్వం ప్రసిద్ధి ఇంతగా ఇంతగా లేదు లేదు. అని చెప్పారు. అది కనుక చాలా ప్రసిద్ధంగా ఉంటుంది. ఇలా ఎందుకు చేస్తారు అంటే ఈ చెప్పాను కదా, శ్రవణ నక్షత్రము, శని, వీటన్నిటి యొక్క కలయిక వల్ల శని ప్రభావం లేకుండా ఉండడానికి ఉదయమే మామూలుగా శ్రావణ మాసం అంటేనే చాలా ప్రసిద్ధంగా ఉంటుంది మనకన్ని పూజలకి వాటికి. పైగా ఇప్పుడు ఇది మొదలు పెడతారు, ఇది వేదాధ్యయనం చేస్తూ ఉంటారు. చాతుర్మాస్య దినాల్లో వచ్చింది గనక పురాణ పఠనం తప్పకుండా చేయాలని చెప్పేటటువంటి రోజులు. శ్రవణం చేయాలి చెప్తాను. శ్రవణం అంటే వినడమే కదా. శ్రవణ నక్షత్రం అంటే కూడా అదే వినికిడి, అంటే చదువు ఎప్పుడూ వినడం ద్వారా వచ్చేటటువంటిది. కనుక పురాణాలు అవి ఎలాగో చేసుకుంటారు, పురాణాలు అవి వినడం ఎలాగో ఉంటుంది కనుక ఈయన్ని పూజించడం కూడా అత్యధికంగా చేస్తారు. ఈయన కూడా అన్ని రకాలైన వేదాలకి వేద్యుడు, వేదాలన్నిటి చేత ప్రతిపాదించబడిన వాడు. మామూలుగా ఉదయం పూజ అయిన తర్వాత తప్పనిసరిగా ఇంటికి వచ్చిన ముత్తైదువులకి తాంబూలం ఇస్తారండి. చాలా విశేషం. అటు సోమవారాలు కానీ ఇటు శనివారాలు కానీ ఇంటికి వచ్చిన ముత్తైదులకి తాంబూలాలు ఇచ్చేటటువంటి పద్ధతి ఉంది. కొంతమంది నువ్వులుండలు ఇస్తారమ్మా ప్రత్యేకంగా శ్రావణం అదే చెప్తున్నా. ఎందుకు అంటే శనికి సంబంధం కదా, అందుకని బెల్లం కూడా శనికి సంబంధించిందే. చిత్రం ఈ రెండూ కలిపి అంటే శరీరంలో రక్తాన్ని బాగా అభివృద్ధి చేసి ఆరోగ్యాన్ని కలిగించేవి. శ్రావణ మాసం అనగానే వానలు, జలుబు, దగ్గు ఇలాంటివన్నీ వస్తాయి కదా. వీటన్నింటినీ తట్టుకోవడానికి తగినట్టుగా ఆరోగ్యంగా ఉండడానికి వేడి కలిగిస్తుంది శరీరానికి. వేడిమి కలిగించడానికి అవన్నీ ఇస్తారు. ఆకు, ఒక్క, పువ్వులు, పండు, నువ్వుండలు ఇది తాంబూలంగా ఇస్తారు. ఇప్పుడు మరి వరలక్ష్మి వ్రతానికి, మంగళగౌరి వ్రతానికి శనగలు ప్రధానంగా ఉంటే ఇక్కడ శనగల ప్రాధాన్యం ఏం లేదు. శనగలు లాంటివి ఏమి ఉండవు. మామూలుగా తాంబూలమే ఇవ్వడం ఉంది. ఇంకోటి ఏమిటంటే ఈ తాంబూలం ఆడవాళ్లే కదండి, మగవాళ్ళు కూడా ఇస్తారు. అంటే తాంబూలం ఇవ్వడం అంటే వచ్చినటువంటి వాళ్ళకి వీళ్ళేం బొట్టు పెట్టి అవన్నీ చెయ్యరు కానీ వీరు కూడా ఒక తాంబూలం, తమలపాకులు, ఒక్కలు, దాంట్లో పండు పెట్టి సాధారణంగా దక్షిణ కూడా పెడతారు. అవతల వాళ్ళని గౌరవించేటటువంటి వాళ్ళని అనిపిస్తే ఓ దక్షిణ పెట్టి వచ్చినటువంటి వాళ్ళకి సాక్షాత్తు విష్ణు స్వరూపులుగా భావించి ఇవ్వడం ఉంది. ఇద్దరు దంపతి ఇచ్చారనుకోండి మరీ బాగుంటుంది. కలిపి ఒకటే ఇవ్వచ్చు, విడివిడిగా ఇచ్చినా ఇవ్వచ్చు. కానీ ఇలా ఇచ్చుకుని వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందుతున్నాము అని అనుకుంటారమ్మా. ఈ శ్రావణ మాసంలో ఉండేటటువంటి శనివారం. శ్రావణం నిజంగా కార్తీక మాసంలాగా అన్ని వారాలకి ప్రాధాన్యం కలిగింది. ఇటు సోమవారం, ఇటు మంగళవారం, ఇటు శుక్రవారం, ఇటు శనివారం, ఇది కాక మళ్ళీ ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం, పూర్ణిమ, ఇలా అనేకం ఇంకా తర్వాత వస్తాయి. మళ్ళీ ప్రత్యేకమైనటువంటి వేడుక ఒకటి వస్తుంది, కిట్టప్ప పుడతాడు కదా, జన్మాష్టమి. ఇలా అనేకమైనటువంటి ప్రాధాన్యాంశాలు కలిగినటువంటి మాసం శ్రావణ మాసం. అందులో విష్ణువుని కూడా పూజించేటటువంటిది, ఆయనకి చాలా ప్రీతిపాత్రమైంది. అందుకే లక్ష్మీ అమ్మవారికి కూడా ఇష్టం. వరలక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం మిగిలిన వారాల కన్నా అంటే భర్త ఇష్టపడేటటువంటి నెల గనక తాను కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.